ఇక్కడ కామన్ సివిల్ కోడ్ కాన్సెప్ట్ కానీ లేదంటే మత రిజర్వేషన్లు అమలు చేయబోము అని కానీ భారతీయ జనతా పార్టీ చెప్తుంటే దాన్ని అడ్డుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోంది తెలుగుదేశం పార్టీని. ఎందుకు మొహమాట పడాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ వైపుకి వైసీపీ వెళ్తున్నప్పుడు తెలుగుదేశం ఎందుకు తెగించక్కర్లేదు? మతపరమైన రిజర్వేషన్లు అక్కర్లేదు, వాళ్ళందరికీ కులాల వారీగా నేనే ఇస్తానని చెప్పచ్చు కదా చంద్రబాబు గారు. ఇది నెగిటివ్గా చెప్పట్లా, పాజిటివ్గా. ఇప్పుడు ఒక మతాన్ని వాళ్ళు పోలరైజ్ చేస్తున్నప్పుడు హిందువులందరినీ ఇటు పోలరైజ్ చేసుకోవచ్చు కదా. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ముస్లిం బుజ్జగింపు చర్యలకు దిగుతోంది కాబట్టి హిందువులందరినీ కూడా పోలరైజ్ చేసే పని, దానికి వ్యతిరేకంగా ఇటు పక్కన బీజేపీ చేస్తుంది. అది రైటా రాంగ్ అన్నది రేపు పొద్దున్న ప్రజలు తెలుస్తారు. ఇక్కడ మనకే అంతే కదా ఉన్నటువంటి ఆప్షను. జగన్ ఒక రూట్లోకి వెళ్తున్నప్పుడు మనం ఇంకొక రూట్లోకి వెళ్ళాలని మిగతా సంక్షేమ పథకాల నుంచి అన్నీ తీసుకొస్తున్నప్పుడు అదే రూట్లో నుంచి రావాలి కదా. రెండవది ట్రిపుల్ తలాక్ అన్నటువంటి దాని గురించినో లేకపోతే ఈ కామన్ సివిల్ కోడో యూనిఫామ్ సివిల్ కోడో వీటి గురించి ఎందుకు నెగిటివ్గా మనం మాట్లాడాలి? స్పష్టంగా అవును అందరికి ఒకటే చట్టం ఉండాలి. ఏమయ్యా ఇప్పుడు దీనప్పుడు మాట్లాడలేదా? హోదా ఇష్యూ అప్పుడు ప్యాకేజీ గురించి ఎందుకు అదో చెప్పండి అని చెప్పి. అట్లాగే ఏమయ్యా మీ ఇంట్లో మీ ఆడపిల్లను వదిలిపెట్టేస్తే ఎట్లాగా? వాళ్ళని ఎవరు పోషించాలా? నువ్వు పోషిస్తావా? ప్రభుత్వం పోషిస్తుందా? లేదు కదా. ఆ భర్త దగ్గర నుంచి భరణం ఇప్పించాలి కదా. ఆ ఇప్పించేదే కదా యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్తోంది, ఆ చట్టమే కదా చెప్తోంది. ఇప్పుడు దాంట్లో ఎక్కడ తేడా ఉంది? నీ పెళ్ళిని ఏమైనా చేసుకోవద్దన్నారా? లేకపోతే నీ పద్ధతి ప్రకారం మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోవద్దన్నారా? నీ మతాచారం ప్రకారం విడాకులు ఇచ్చుకోవద్దన్నారా? విడాకులు ఇచ్చుకో, పెళ్లి చేసుకో, కానీ పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం పరిహారం చెల్లించు. అదే సందర్భంలో 18 ఏళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు అవుతుంటే ఇక్కడ పెద్ద మనిషి అవగానే పెళ్లి చేసేయచ్చు అంటే ఎట్లాగా? వాళ్ళ జీవితాలు ఏంటి? నీ బిడ్డ జీవితమే కదా నాశనం అవుతుంది. కన్విన్స్ చేయాలి కదా పెద్దరికంగా. ఆ రూట్లో వెళ్తే కదా అంత మంచి జరిగేది. అలా కాకుండా అవతల వాళ్ళకి ఈ రూట్లో వెళ్తున్నారు కాబట్టి మనం అదే రూట్లో వెళ్ళాలి, అందులో నుంచి కొన్ని ఓట్లు తెచ్చుకోవాలి. ఓట్లు ఖచ్చితంగా ముస్లిములని ఎవ్వరూ కూడా ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ లేరు. ముస్లిముల్లో విద్యావంతులు ఎక్కువ ఉన్నారు, ఇదివరకు అవిద్య ఎక్కువ ఉండేది కాబట్టి ఇట్లాంటి మూఢ కాన్సెప్టుల పట్ల ఉండేది. ఇప్పుడు విద్యావంతులు పెరిగారు, వాళ్ళల్లో ఆలోచన శక్తి పెరిగింది. వాళ్ళని కన్విన్స్ చేయాలి, పోయి కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటే ఎట్లాగా ఆలోచించుకుంటే బెటర్.